Hello to all viewers. Welcome to Barbarian Case చాప్టర్ 9. చాప్టర్ 8లో అయితే ఏమైంది, మన యూరిచ్ అయితే మ్యాచ్ లిస్ట్ని అయితే డిసైడ్ చేశాడు. అలాగే 3v3 మ్యాచ్ అయితే జరిగింది. మన వాళ్ళు అయితే అందులో గెలిచారనమాట. ఇక్కడ నుంచి చాప్టర్ 9 అయితే మొదలవుతుంది. ఇంకా ఏమాత్రం లేదు జగన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్ట్ చేస్తే మనం అయితే ఒక యాపిల్ అయితే కట్ అవ్వడం చూసాం అనమాట. అంటే మన యూరిచ్ వాళ్ళు ఒక బార్లో ఒకటి తలకాయ మీద యాపిల్ పెట్టి గొడ్డలను అయితే ఇసురు ఆట ఆడుకుంటూ ఉంటారు. అయితే మనకు ట్రూప్ లీడర్ అయితే బార్ టెండర్ దగ్గరికి వచ్చి అయితే నార్మల్ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒకడైతే వచ్చి ఆపండి అని చెప్తాడనమాట. అతని పేరు అయితే ట్రియోస్. ఇంకా బార్ లీడర్ అయితే అడుగుతాడు, ఎందుకు ఇలా వచ్చావు ట్రియోస్ అని. వీడైతే చెప్తాడనమాట, నా దగ్గర కూడా ఒక గ్లాడియేటర్ ఉన్నాడు, యాక్సిల్తో బాగా ఆడతాడని. ఈ గ్లాడియేటర్ కన్నా చాలా బాగా యాక్సిల్ని ఇసురుతాడని చెప్తాడనమాట. మోగ్డీ అని చెప్పి తన ఛాంపియన్ అయితే పిలుస్తాడనమాట. అంటే తన గ్లాడియేటర్ని పిలిచి తనకి చెప్తాడు, కామన్ గ్లాడియేటర్ చేయగలిగింది నువ్వు చేయలేవా అని చెప్పి. కాకపోతే ఈ మోగ్డీ అని ఎవడనుకుంటాడనమాట, ఈ యూరిచ్ నాకంటే చాలా స్కిల్డ్, నేను ఇట్లా ఎసరలేనని. వీడైతే వచ్చి దగ్గరికి వచ్చి, ఇప్పుడు నా పరువు తీయాలనుకుంటున్నావు, నువ్వు ఖచ్చితంగా ఆడాల్సిందే అని చెప్తాడు. ఇంక మనోడైతే నిర్ణయించుకుంటాడు, మోగ్డీ గడు ఖచ్చితంగా ఆడాల్సిందే మన లీడర్ కోసం అని. ఇంకా బక్మ్యాన్ అంటాడు, ఒకవేళ నోబుల్స్ ఏమన్నా చెప్తే వాళ్ళ గ్లాడియేటర్స్ ఖచ్చితంగా చేయాల్సిందే అని. మన యూరిచ్ అయితే అంటాడు, వాడి తలకాయ మాత్రం ఎగిరిపోకుండా ఉంటే చాలు, పాపం వాడు బతుకుంటే చాలని అంటాడు. అయితే ఇంక బక్మ్యాన్ అంటాడు, నీకన్నా వాడు బాగా ఇసిరితే ఏం చేస్తావని. మన యూరిచ్ నవ్వి ఇంక నాకన్నా ఇసరలేడని చెప్తాడనమాట. ఎందుకు అలా అంటావు, తను కూడా ఒక ఛాంపియనే, నీలాగా ఖచ్చితంగా ఇసురుతాడని చెప్తాడు. కాకపోతే అక్కడ ఏమైంది, యాక్స్ మిక్స్ అయ్యి తన తలకాయ పక్కనే తగిలిద్ది అనమాట. మన యూరిచ్ అంటాడు, చూసావుగా ఎలా చేశాడు వాడు, నాకన్నా బాగా ఎవరు ఇసరలేరని మన యూరిచ్ అయితే అంటాడు. ఇంకా పక్కన ఉండే జనాలు మాత్రం, ఈ ట్రియోస్ అనేవాడు వాళ్ళ నాన్న పరువు అంతా తీసేసాడు, తన బిజినెస్ అంతా పాడు చేసేసాడు, ఇంకా వాడిని ఎదురు మేలుకోలేదని కొందరు అంటారు. ఇంకొందరేమో వీడి వల్ల అన్న తప్పులే జరుగుతున్నాయని ఇంకొందరు అంటారనమాట. ట్రియోస్కి అయితే చాలా బాగా కోపం వస్తుంది మోగ్డీ ఇంకా ఓడిపోయినందుకు. ఇంకప్పుడు బార్లో ఒక సర్వెంట్ వచ్చి తన లీడర్తో చెప్తాడు, ఇంక ఈ గ్లాడియేటర్ ఉంటే ఇక్కడే ఏదో ఒక తప్పు జరిగిపోద్ది, వాడు నోబుల్ కదా అని. మన హోరస్ అయితే తొందరగా వచ్చి యూరిచ్ని తొందరగా రూమ్కి వెళ్ళిపో అంటే, ఎందుకు ఇక్కడ బాగుందని మరి యూరిచ్ చూస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళిపో, లేకపోతే ఒక ఆకలితో ఉన్న సింహానికి ఆహారం ఇచ్చినట్టు అయ్యిద్దంటే మన యూరిచ్ అంటాడు, ఈ సింహం హ్యాండ్ నుంచి వచ్చింది అంటే వాళ్ళు నోబుల్స్ కదా. ఇంక మన యూరిచ్కి అయితే అర్థమవుతుంది, తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది అనమాట. మన యూరిచ్ అయితే స్టేడియం ఉంటుంది కదా, అక్కడికి వస్తాడు. ఇంక మన బక్మ్యాన్ కూడా అక్కడికి వస్తాడనమాట. బక్మ్యాన్ మన యూరిచ్ దగ్గరికి వచ్చి, ఈ రోజు నీ మ్యాచ్ లేదు కదా, డోనోవన్ మ్యాచ్ కదా ఈ రోజు అని చెప్పి మన యూరిచ్తో అడుగుతాడనమాట. ఆ గొడ్డల పోటీలో ఓడిపోయినందుకు పాపం ఆ మోగ్డీ గాడిని అట్లా మ్యాచ్లోకి వేయటం తప్పని మన యూరిచ్ అయితే అంటాడనమాట. నోబుల్ కోపడ్డట్టున్నాడు మన మోగ్డీ మీద, తన కండిషన్ ఏం బాగాలేదని చెప్తాడనమాట. అలాగే తన లెఫ్ట్ షోల్డర్ బ్రోక్ అయింది, అలాగే లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్తాడు. ఇంక మన బక్మ్యాన్ అయితే షాక్ అవుతాడు, ఇదంతా ఇక్కడ నుంచి చూస్తున్నావు అని. ఇంకా రిజల్ట్ ఏమైంది, ఆ 2 లైన్స్ గెలిస్తే మనల్ని అయితే చంపేస్తాను అనమాట పాపం మన మోగ్డీ అనేవాడిని. మన యూరిచ్ అయితే ఏదో ఫుడ్ కొనుక్కుంటా ఉంటాడు. బక్మ్యాన్ అయితే డోనోవన్ మ్యాచ్ వచ్చిందని చెప్తాడనమాట. బాగా తెలుసు, వాడు చిన్నగా ఒక పాములాగా ఎనిమీస్ అలిసిపోయేలాగా చేసి ఆ తర్వాత అటాక్ చేస్తాడని నాకు తెలుసు అని యూరిచ్ అంటాడు. ఇంకెళ్దాం పా, నాకు ఇక్కడ ఇంకేం పని లేదని మన ఊరు చెప్తాడు అనమాట. బక్మ్యాన్ అయితే నువ్వు మ్యాచ్ చూడవా అని అడుగుతాడు. డోనోవన్ గడు గెలిస్తే ఏంది, ఓడిపోతే ఏంది, నాకు అసలు పనే లేదని వెళ్ళిపోతున్నా అని చెప్తాడు. ఇంక అక్కడితో సీన్ అయితే షిఫ్ట్ అయ్యింది అనమాట. వీళ్ళంతా ట్రూప్ అంతా వేరే ఊరికి అయితే బయలుదేరుతూ ఉంటారు. ఇంకా మన ట్రూప్ లీడర్ అయితే మన ఊరిచ్చి అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు, నీ ఊరేందని. ఇవన్నీ ఎందుకులే, నేను ఒక ఆకాశం నుంచి పడ్డానని అనుకో అంటాడు. మన ట్రూప్ లీడర్ ఏమో అవునులే అది కూడా నిజమే, నాకు ఎందుకులే డీటెయిల్స్ అంటాడు అనమాట. ఇంకా అలాగే నేను 10 ఏళ్ళ నుంచి ట్రూప్ని నడుపుతున్నాను, నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు, నువ్వు చాలా స్పెషల్, అన్నింటినీ చాలా తొందరగా నేర్చుకుంటున్నావు, అలాగే డోనోవన్ అంత ఫేమ్ని తెచ్చుకున్నావు అని చెప్పి మన ట్రూప్ లీడర్ అయితే మన యూరిచ్ని అయితే పొగుడతాడు అనమాట. ఇంక మన యూరిచ్ అంటాడు, ఇదంతా మీ వాళ్ళే వచ్చింది, నాకు ఇంత ఫేమ్ వచ్చింది, నేను ఒక నార్మల్ బర్బారియన్ని, వరల్డ్ గురించి అంతగా తెలియదు అంటే, నీకు వరల్డ్ గురించి తెలియదా అని మన లీడర్ అయితే అడుగుతాడు అనమాట. ఇంక మన యూరిచ్ అయితే నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుంది సిటీ నుంచి అని మన యూరిచ్ అయితే అంటాడు అనమాట. ఇంక మన ట్రూప్ లీడర్ ఏమంటాడంటే, నమ్మలేకపోతున్నా నీకు ఇది నచ్చిందని అయితే అంటాడు. నేను ఇక్కడ ఒక ల్యాండ్ కొనుక్కోవాలని మన యూరిచ్ అయితే చెప్తాడనమాట మన ట్రూప్ లీడర్కి. ఇంక మన ట్రూప్ లీడర్ అయితే, నీకు ఒకవేళ మనీ ఎక్కువ ఉంటే కనుక కంట్రీ సైడ్లోనే చూసుకొచ్చి మంచి ల్యాండ్ అని చెప్తాడనమాట. ఇంకా అలాగే షాక్ అవుతాడు, వీడిని నా దగ్గర ఉంచుకోవచ్చు లేదని సన్ గాడ్ని ఇట్లా అడుగుతాడు అనమాట నార్మల్గా. మన యూరిచ్ అయితే అడుగుతాడు, మనం అసలు ఎక్కడికి వెళ్తున్నామని, మనం సీ దగ్గరికి ఏమన్నా వెళ్తున్నామని మన యూరిచ్ అయితే అడుగుతాడు. మనోడు చెప్తాడు, మనం సీ నుంచి చాలా దూరంగా ఉన్నామంటే కోస్టల్ రీజియన్ నుంచి చాలా దూరంగా ఉన్నామని మన ట్రూప్ లీడర్ అయితే చెప్తాడనమాట. మన యూరిచ్ అయితే ట్రూప్ లీడర్ని, మీకు రాయటం చదవటం వచ్చా అని చెప్పి మన యూరిచ్ అయితే అడుగుతాడు అనమాట మన ట్రూప్ లీడర్ని. ఆబ్వియస్లీ నాకు 2 వచ్చాను మన ట్రూప్ లీడర్ అయితే ఆన్సర్ ఇస్తాడు. మన యూరిచ్ అయితే మరి నాకు నేర్పి అని అడుగుతాడు అనమాట. మన ట్రూప్ లీడర్ అంటాడు, అది ఒక రోజులో నేర్చుకునే విద్య కాదని,
సరే మరి నేనైతే నాకు ఇచ్చే దాంట్లో 10% మీరే తీసుకోండి, నాకు నేర్పియని అడుగుతాడనమాట. మన ట్రూప్ లీడర్ ఏమంటాడు, డిన్నర్ అయ్యాక నా దగ్గరికి రా, నేను ఫస్ట్ నీ పేరు రాయటం నేర్పిస్తా అని చెప్తాడు. ఇక్కడితో చాప్టర్ 9 అయితే ఎండ్ అయిపోతుంది. మన యూరిచ్ చదవటం రాయటం రెండు నేర్చుకుంటాడు లేదో నెక్స్ట్ చాప్టర్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిద్దాం. అందరికీ సేనోరా.